క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ రక్షకుడు పునరుత్థానుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ప్రభునందు ప్రియబిడ్డలారా, అందరు బాగున్నారు కదా? మరి యొక్క పునరుత్థాన పండుగను జరుపుకొని అందరం కూడా మంచిగా జీవించడానికి మనము ఉపవాస దినాలు ప్రకటించుకొని వాటిని పాటించి పునరుత్థానమును ఈస్టర్ పండుగను జరుపుకున్నాము. ఇక మనకు ఏ శిక్షా విధి లేదని మనము తెలుసుకోబోతున్నాం. ఈరోజు ధ్యానాంశము ఏ శిక్షా విధియు లేదు. రోమిలకు రాసిన లేఖ, పరిశుద్ధ పౌలు రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రభునందు ప్రియబిడ్డలారా, కాబట్టి అంటే ఎందుకు కాబట్టి అంటున్నాడు? మనము ఈ రోమపత్రిక మనము పూర్తిగా చదివినట్లయితే పౌలు 3వ అధ్యాయంలో మనకు జరిగించినటువంటి యేసయ్య జరిగించినటువంటి నీతినిత్వమును బట్టి తెలియపరచబడింది. 6వ అధ్యాయంలో క్రీస్తుతోడి మనము ఐక్యత పొందిన దానిని బట్టి, 7వ అధ్యాయంలో క్రీస్తుతో మనం పూర్తిగా గుర్తింపు పొందిన బట్టి మనకు ఏ శిక్షా విధి లేదు అని చెప్పబడుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే నీతి మంతుడుగా ఆయన మనల్ని తీర్చబడినాడు. మనందరినీ నీతిమంతులుగా తీర్చబడిన కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడిన వానికి ఇంకా శిక్ష ఉంటుందా? ఏ శిక్ష ఉండదు కదా. వాడు మంచివాడంటే మంచివానికి మళ్ళా ఎవరన్నా శిక్ష వేస్తారా? మనలందరినీ దేవుడు యేసుక్రీస్తులో నీతిమంతులుగా చేసినాడు. ఇక్కడ మనం చూస్తే భక్తిహీనుడుగా ఉండినటువంటి వానికి దేవుడు నీతిమంతుడుగా ప్రకటించినాడు. హల్లెలూయా. భక్తిహీనులుగా ఉండేవారిని మంచి వాళ్ళు అని ఇప్పుడు ఒక చెడ్డ పిల్లవాడిని పట్టుకుని చాలా మంచోడు అంటల్లా, ఆ రకంగా దేవుడు మనమంతా భక్తిహీనులమే అయినా కూడా మనల్ని ఆయన నీతిమంతులుగా ప్రకటించినారు. ఇట్టి ప్రకటన మనకు ఆధారంగా ఉంటే అది ఆ విశ్వాసం దేవుని యొక్క జ్ఞానమందు మనము తెలుసుకొని ఈ గ్రహింపు కలిగితే అది మనకు మొదటి మెట్టు. అంటే మనం అందరం కూడా దేవుడు యేసుక్రీస్తులో మనలను నీతిమంతులుగా ప్రకటించినాడు. ఇది మనం గ్రహించాల. మన విశ్వాసమైనటువంటి వారమందరం కూడా నేను నీతిమంతుని కాకపోయినా, నేను భక్తిహీనుడైనా దేవుడు క్రీస్తు యేసులో నన్ను నీతిమంతునిగా ప్రకటించినాడు. ఈ గ్రహింపు ఉంటేనే విశ్వాసి యొక్క పరిశుద్ధతకు పునాది. కాబట్టి ప్రియబిడ్డలారా, నీతిమంతుడుగా తీర్చబడడం అనేది పరిశుద్ధీకరణం. మనకు ఎంతో తేడా ఉంది. పరిశుద్ధపరచడం వేరే, నీతిమంతుడుగా చెప్పడం వేరే. పరిశుద్ధం అంటే వాడిని శుద్ధి చేయాల. మంచివాడని వాడు ఎంత పాపాత్ముడో ఎంత చెడ్డవాడో అయినా కూడా వాడేవాడు మంచోడే అంటే అయిపోయింది, తీర్చిదిద్దాడు అనమాట. అంటే ఇంకా దాంట్లో వాని యొక్క అపరాధములు, వాడి తప్పు, వాడి దోషములు అవన్నీ చెప్పడం అవసరం లే, నీతిమంతుడు అంతే దేవుడు చెప్పినాడు. అట్లాగా ఇప్పుడు మనకు దేవుడు మనుషుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి భాగాన్ని బట్టి దుష్టుడు, బలహీనుడు, మరి పనికిమాలిన వాడు, భక్తిహీనుడు అని పిలుస్తున్నట్టు చెప్పిన వారు, ఇట్టి వారందరి నుండి ఇప్పుడు దేవుడు కొందరిని ప్రత్యేకపరుచుకొని వారిని క్రీస్తులో శాశ్వతంగా మరి జత చేస్తున్నాడు. ఏర్పరచుకున్న వారిని క్రీస్తులో జత చేసేసాడు. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది ఒక ఉయ్యాలు ఊగుతుంటారు అనుకోండి. ఒక చిన్న పిల్లవాడికి వాడు ఊగని రాదు, ఏం రాదు. అప్పుడు ఆ ఈపుకు ఒక పిల్లవాడిని కట్టేసి వాడిని ఊపితే ఇద్దరు కూడా ఊగుతారు కదా. ఆ ఊగే వాళ్ళు ఊగుతుంటారు, దానికి జతగా కట్టబెట్టిన వ్యక్తి కూడా ఆ ఉయ్యాలు ఎట్ట ఊగితే ఇల్లు కూడా అటనే ఊగుతుంటారు. ఇప్పుడు మనమందరం ఏం చేసినా ఎక్కడ జత చేయబడ్డాము? యేసుక్రీస్తులో మనము జతపరచబడినామని. కాబట్టి మనము ఇంకా పాపంలో ఉన్నాము. చచ్చినప్పుడే దేవుడు వారిని సమీపించి ఉన్నాడు. ఎప్పుడైతే
ఇంకనూ వారి పాపములో మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ మనల్ని తీసుకుపోయి పరిశుద్ధుడైన దేవునికి జత చేసినాడు, యేసయ్యకు. ఆయన వారిలో రక్షణార్థమైనటువంటి విశ్వాసం నాటుచున్నాడు. ప్రియబిడ్డలారా, మనల్నందరినీ కూడా దేవుడు మరి కూర్చున్నటువంటి మనకు ఆలోచన, రక్షణ గూర్చి చింత ఏమాత్రం లేనప్పుడు దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనలో ఏ చింత లేదు, రక్షణ గురించి ఆలోచనే లేదు, కానీ దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ సమయంలో వారు దేవుని వెతుకున్నట్లు కనపడుతుంటారు. కొంతమంది ఎప్పుడైతే దేవుడు ఎవరినైనా కోరుకుంటారో వాళ్ళు దేవుని వెతకడానికి ప్రారంభిస్తుంటారు. ఎందుకంటే అతడు దొంగ కావచ్చు, దోపిడీదారుడు కావచ్చు, లేకపోతే అంతకుడు కావచ్చు, పాపి కావచ్చు, ఎటువంటి పాపం లేచిన వాడిని దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తిని కోరుకుంటాడో, ఆ హంతకుడు, ఆ దుర్మార్గుడు, దూషకుడిని దేవుడు కోరుకున్నప్పుడు వాడికి మనసు మారి ఏంది బాయ్ ఈ జీవితము వద్దు అని వాడిలో దేవుని వెతకడం అనేది ఆశ పుడుతుంది. వాడు దేవుడిని వెతుకున్నట్లుగా మనకు కొంచెం కొంచెం కనబడుతుంది. ఇప్పుడు ఏందో వీడు ఎప్పుడు దేవుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు మారి హుషారు లేదు, అప్పుడు మారి ఇట్లా తిట్టు అవన్నీ ఏం రావడం లేదే అనుకుంటుంటాం మనం. ప్రియమైన బిడ్డలారా, మరి వారిలో కలిగించినటువంటి యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దాని యొక్క ఫలితం ఆరంభం అవుతుంది మనిషిలో. తర్వాత వాడు చాలా కాలానికి దేవుని వెతికినట్లు మనకు కనపడుతుంటాడు. ప్రార్థనకు రావడం, గుడికి పోవడం, ఏదన్నా దేవుని మాటలు చెప్తే వినడం, కొంచెం కొంచెం ఆసక్తి చూపిస్తారు. మునుపంతా కొంతమంది, చాలామంది వ్యక్తులు నేను కూడా చూశాను, మంచి యవనస్తులు తాగడము, చెప్పిన మాట ఏదన్నా చెప్పినా వినరు, రెట్టమెత్తంగా మాట్లాడడం, అడ్డంగా మాట్లాడడం, దేవుని మాటలు చెవిన ఎక్కించుకోరు, చెప్పినా కూడా భలే చెప్పినావులే అని ఎప్పుడు ఇది అదే అని చెప్పడం, నువ్వు ఉండు అనే రకంగా హేళనగా మాట్లాడేవారు. కొన్ని బాధలో, కొన్ని ఏదో విషయాలలో ఏమవుతుందో ఏమో కానీ ఉన్నట్టుండి వాళ్ళు కొంచెం కొంచెం దేవుని మాటలు చెప్తే వినడం ప్రారంభిస్తారు. కాసేపు ప్రార్థన, నా కోసం కూడా ప్రార్థన చేయి అని చెప్పడం ప్రారంభిస్తారు. కారణం ఏంటంటే వారిలో దేవుని ఎతకడము ఆరంభమైంది కాబట్టి వాళ్ళు దేవుణ్ణి వెతుకుతూ అంటారు. కొంచెం మళ్ళా వాళ్ళ అలవాట్లు వాళ్ళని లాగుతూనే ఉంటాయి, అక్కడికి వెళ్తూనే ఉంటారు, వస్తుంటారు, కానీ మునుపటంతా విచ్చలవిడితనం తగ్గిపోతూ వస్తుంది. పరలోకంలో కూడా అంతకుముందే వారి పట్ల దేవుని కార్యము జరిగిపోయింది. దేవుడు ఎప్పుడైతే మనలను యేసుక్రీస్తులో జత చేశాడో అప్పుడే మనము ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా అన్ని కార్యమంతా జరిగిపోయింది. అయితే మనం అర్థం చేసుకోవడంలే, మనం నమ్మడంలే. అక్కడ జీవగ్రంథంలో కూడా మన పేర్లో లిఖింపబడి ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ కార్యము ఎవరిలో జరిగింది, ఎట్లా జరిగింది అని ఆలోచన చేస్తే, అతడు ప్రభువును నమ్మినప్పుడు, యేసయ్యను ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే ఆ కార్యము ప్రారంభమవుతుంది. ప్రియబిడ్డలారా, క్రీస్తును మనము చేర్చుకున్నప్పుడు, హృదయము దేవుడికి ఇచ్చినప్పుడు అతడు రక్షింపబడి ఉన్నాడు, అప్పుడే రక్షించబడినాడు, వాడి పేరు రాసుకున్నాడు. చాలామంది మరి బాప్తిసం తీసుకుందామంటారు, మందిరాలకు వస్తూ ఉంటారు, కానీ కొన్ని వారిలో దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికి కూడా వాడు జీవగ్రంథంలో ఉంది, వాడి పేరు ఎలా ఉంది? ఎందుకంటే క్రీస్తులో అతికించబడినాడు. ఈ పాపి అయినటువంటి, మాట విననటువంటి, దూరంగా ఉన్నటువంటి బిడ్డను దేవుడు యేసు క్రీస్తులో మనల్ని జత చేసినాడు. కాబట్టి దేవుని హృదయముటకు ఇచ్చుటకు చాలా కాలం క్రిందటే వాని పట్ల దేవుని కార్యము ఆరంభమైందని మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రియబిడ్డలారా, ఇది దేవుని యొక్క కృపా కార్యం. కాబట్టి ఈ కార్యం జరిగించేది కార్యనిర్వాహకుడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడో దేవుడు ఈ కార్యాన్ని ఆయన జరిగించేదానికి సిద్ధం చేసినాడు, కృపా కార్యాన్ని చెప్పినాడు. దాన్ని ఎప్పుడు ఎవరు జరిగిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు మనలో ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మరి 19వ శతాబ్దంలో మార్క్స్ రెయిన్స్ బోర్డ్ అనే ఒక భక్తుడు ఏం చెప్తున్నాడంటే, పాపిని నీతిమంతుడుగా తీర్చే పని దేవునిది, కానీ ఆ పనికి ఆధారము క్రీస్తు విమోచన కార్యము. దేవుడేమో నీతిమంతునిగా తీరుస్తాడు, కానీ దానికి
ఆ పని చేసే దేవుడు అంటే యేసుక్రీస్తు యొక్క విమోచన కార్యమే మనలను నీతిమంతులుగా చేస్తుందని చెప్తున్నాడు. అదే యెషయా గ్రంథంలో చూస్తే 53వ అధ్యాయంలో 5వ వచనంలో, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. ప్రియబిడ్డలారా, క్రీస్తు యొక్క ఈ యొక్క కార్యము దేవుని పిల్లల యొక్క మరి నేటి సేవకరమైన జీవితమునకు పునాది బండగా ఉంది. ప్రియబిడ్డ, ఈ బండ అయిన క్రీస్తుతో ఆయన కార్యముతో మనకు పొత్తు కలిగి ఉండగా, చేర్చబడి ఉండగా, అంటే మనమందరం ఇక ఏ శిక్షా విధి లేదు, ఎన్నటన్నిటికీ లేదు. ఎందుకంటే ప్రాయశ్చిత్తము జరిగింది. ఎలా? క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడింది, క్రీస్తునందు అర్పింపబడింది, క్రీస్తునందు అంగీకరింపబడింది. ఎవరి చేత? దేవుని చేత. మనల్ని కూడా దేవుడు అంగీకరించేసినాడు. ఎక్కడ? యేసుక్రీస్తులో. యేసుక్రీస్తులో మనల్ని కూడా అర్పితమయ్యాం. కాబట్టి క్రీస్తు నేడు శిక్ష యొక్క ఏమాత్రము ఉనికి ఛాయలు చేరలేనంత ఉన్నత స్థాయిలో ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు యేసయ్యను శిక్షిస్తాడా? యేసయ్యను కొడతాడా? కొట్టాడు కదా. ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి పరిపూర్ణమైన స్థానంలో యేసయ్య ఉన్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ప్రియబిడ్డలారా, ఆ స్థానంలో ఉన్న క్రీస్తుతో మనము కూడా జత చేయబడి ఉన్నాము. హల్లెలూయా. మనం కూడా క్రీస్తు ఉండే స్థానంలో ఆయనను అతుక్కొని ఆయనకు జతగా ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మనలకు కూడా దేవుడు శిక్షించడు. అసాధ్యము అనుకుంటున్నాం, కానీ సాధ్యమే. దేవునిలో సాధ్యమైంది నీవు నేను ఉన్నాం. ఎక్కడ? యేసుక్రీస్తులో, ఉన్నతమైన స్థానంలో. ఎందుకంటే ప్రియబిడ్డలారా, వాక్యం చెప్పినట్టుగా ఈ జగతికి పునాది వేయకబడకుందే తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని దేవుని మనసులో ఉన్నాం. తర్వాత క్రీస్తు జనినప్పుడు ఆ శిశువులో దేవుడు మనల్ని చూసినాడు. ఆ చిన్న బాలుడైన యేసుక్రీస్తులో అప్పుడు మనల్ని చూశాడు. ఆయన క్రీస్తు జీవించిన దినములలో ఆయన జీవితంలో కూడా మనం అందరినీ ఆయన చూస్తున్నాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు మరణములో దేవుడు మనలను మరింత తేటగా చూశాడు. హల్లెలూయా. క్రీస్తు యొక్క మరణములో మనమందరం కూడా ఆయనకు తేటగా కనిపిస్తున్నాం. ఆయన శరీరము, ఆయన అవయవములుగా అందరం కూడా అతకబడే ఉన్నాం. ఆయన మరణములో మనం ఉండినాము. హల్లెలూయా. ఇది మనం గ్రహించాలి. ప్రియబిడ్డలారా, క్రీస్తు భూస్థాపనంలో మనము దేవుని కంట కూడా పడినాం. ఆ భూస్థాపితంలో కూడా దేవుడు మనల్ని చూశాడు యేసుక్రీస్తుతో పాటు. క్రీస్తు పునరుత్థానంలో కూడా మనము దేవునికి నీతివంతులుగా అగపడినాము. చూసావా ఎంత సత్యము! ఇది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. యేసుక్రీస్తు పునరుత్థానంలో మనం నీతిమంతులుగా కనిపిస్తున్నామంట. కొంతమంది అంటుంటారు, అమ్మ మీ పిల్లోడు చాలా అల్లరోడు, ఏంటేటో మాట్లాడుతూ ఉంటాడు, బూతు మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఎటాటోడు ఇట్టాటోడు అని చెప్తా ఉంటే ఆ తల్లికేమో ఆ పిల్లవాడేమో ఎంతో ముద్దుగా ఎంతో ప్రేమగా కనిపిస్తూ ఉంటాడు. అవన్నీ పట్టించుకోదు అమ్మ. నా కొడుకు మంచోడు, నా కొడుకు ఎంత మంచోడు అంటే అంత మంచోడు అని గొప్పగానే చెప్పుకుంటూ ఉంటుంది తల్లి కదా. చాలాసార్లు చాలామంది పిల్లలు తమ పిల్లలను పొగుడుకుంటూ ఉంటారు, మంచివారే అని చెప్పుకుంటూ ఉంటారు. తెలుసు ఆ తల్లికి కూడా, ఆయన కూడా మంచివాడని ఒప్పుకుంటుంది ఆ తల్లి. అలాగే దేవుడు యేసుక్రీస్తులో మనలను ఆయన నీతిమంతులుగా ఒప్పుకుంటున్నాడు. నీతిమంతులుగా మనం అగ్గిపడినాం ఆయనకు. ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు ఆరోహణమైనప్పుడు అక్కడ అధిష్టానంలో దేవుడు మనల్ని చూసినాడు. అప్పుడు కూడా ఆయన పరలోకం వెళ్తున్నాం, మనం కూడా పరలోకం వెళ్తున్నాం. అలా చూస్తున్నాడు దేవుడు. ఆయన యొక్క ఊహ, ఆయన యొక్క మనస్సు, ఆయన మన మీద ఉన్నటువంటి అంత ఆయన ఎప్పుడో చూసేస్తున్నాడు మనల్ని. యేసు క్రీస్తు ఆరోహణమైనప్పుడు కూడా ఆయనతో పాటు మనం కూడా ఆ దేవుని కన్నులు కనిపిస్తున్నాం. ప్రియబిడ్డలారా, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, మరి ఆయన ఇప్పుడు సింహాసనంలో కూర్చున్నాడు దేవుని కుడిపార్శ్వమున. ఆయన లేచినప్పుడు ఆయనతో కూడా మనం కూడా లేస్తాం. హల్లెలూయా. లేచి ఈ భూమి మీదికి వస్తాం. ఆయనతో పాటు నిత్యపాలన మహిమలో భాగస్వాములుగా ఉంటాము.
ఆయన యందు నిలిచియుందుము. హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, మరి ఈ కాబట్టి అనే పదానికి బహుళ కోణాలకు మనకు ఈ అర్థాలు తీస్తుంది. మనకు తీర్పు లేదు. ఆ తీర్పు ఇప్పుడు లేదు, భవిష్యత్తులో లేదు. మనకు ఆయనతో మనము ప్రత్యక్షంగా ఉండేదాం కనుక మనకే తీర్పు ఉండదు, అసలే ఉండదు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు విశ్వాసం ద్వారా మన యొక్క తీర్పు లేని స్థానమును గురించి మనము బాగుగా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇది ముఖ్యం. ఇప్పుడు మనము విశ్వాసము ద్వారా, నమ్మకము ద్వారా, అవును, మనం పాట పాడుతుంటాడు, యేసు గొర్రె పిల్లను నేను దినదినము చనిపోతున్నానని, క్రీస్తులో నేను బ్రతికి ఉన్నాను అని. అది పాడుకోవడం కాదు, దాని యొక్క పూర్తి అయ్యేటువంటి భావన, దేవుని యొక్క మనకు జరిగించినది, ఆయన మనల్ని చూసింది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తులోనే మనం సిలువ వేయబడినాం, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాం. ఇది విశ్వాసం ద్వారా మనము పరిపూర్ణంగా, ఆహా, దేవుడు నేను పాపినైనప్పటికీ నన్ను నీతిమంతుడిగా ఎన్నుకున్నాడు, ఎప్పుడూ జగత్పునాదులు వేయబడకముందే ఎన్నుకున్నాడు, నన్ను తీర్చిదిద్దుకున్నాడు, ఇప్పుడు నేను ఇవన్నీ చేసినాడు నన్ను దేవుడని నమ్మాల. అదే విశ్వాసం. కాబట్టి మనము ఆ విశ్వాసం ద్వారా మనం ఆ స్థానము, తీర్పు లేని స్థానంలో మనం ఉన్నామని మనం నమ్మినట్లయితే నిజంగా మనం ధన్యులం. ప్రియబిడ్డలారా, దేవునికి ఏ లోపం లేని వారి మాదిరిగా కనబడుతున్నాం. ఎందుకని? యేసు క్రీస్తు చేత మనము కడగబడినాం, ఆయనలో అతుకబడి ఉండాం, ఆయనలో మనల్ని దేవుడు చూసుకుంటున్నాడు. కాబట్టి క్రీస్తు ముగించినటువంటి ఈ విమోచన కార్యము మన హృదయాలను ఆక్రమించుకుంటున్నది. హల్లెలూయా. ఆ విమోచన మనకు లభిస్తుంది. అందుకే ఆ రక్షణ ఉచితంగా మనకు జరిగించేసినాడు యేసయ్య. కాబట్టి ఇప్పుడు దేవునికి తీర్పును గురించి దిగులు, చింత, ఆలోచనలు మనకు లేనే లేవు. నమ్మని వారికి అవన్నీ ఉంటాయి. నమ్మిన వారికి మన తప్పులకు పరిహారం, మన శిక్ష అన్నీ తొలగిపోయి ఉన్నాయి. ప్రభునందు మనము గొప్ప విశ్వాసంతో ఉండాలి ప్రియబిడ్డలారా. కాబట్టి ప్రియబిడ్డలారా, క్రీస్తునందున్న వారికి మరి వారి తల మీద ఏ శిక్ష దండము నిలిచి ఉండలేదు. ఇప్పుడు కానీ ఇక మీదట కానీ నమ్మిన వారికి ఎలాంటి శిక్ష ఉండదు. హల్లెలూయా. మన మీద శిక్ష ఉండుట కారణమే లేదు. కాబట్టి మనము చదవటం లేదు, వినటం లేదు. మన విస్తారమైన నేరాలు మన మీద ఉన్నాయి. ఎన్ని నేరాలో, ఎంత చేసిండామో, ఎంత శిక్ష మన మీద పడాలనో. క్రీస్తులో ఉన్నాం కాబట్టి మన శిక్ష అంతా ఆయన మీద పడిపోయింది. మనందరి శిక్ష ఆయన మీద పడింది, మనకు మాత్రం శిక్ష లేదు. గొప్ప భాగ్యం ప్రియబిడ్డలారా. కాబట్టి ప్రియబిడ్డలారా, మనమందరం కూడా మనలో తీర్పుకు అన్ని అర్హతలు ఉన్నాయి, శిక్షకు అన్ని నేరాలు మన మీద ఉన్నాయి. మనకు నీతిమంతులుగా ఉండడానికి అర్హతే లేదు. ఎన్నో కాని పనులు చేశాం ప్రియబిడ్డలారా. మన ఊహలు కానీ, మన వైఖరి కానీ, ఎన్నెన్నో కొల్లలైన తప్పులు మనకున్నాయి. ఇన్ని లోపాలుంటే, ఇన్ని బలహీనతలు మనలో ఉంటే, ఇన్ని రంధ్రాలు మనకుంటే, మనము క్రీస్తులో దాగి ఉన్నాము. కాబట్టి క్రీస్తులో ప్రాయశ్చిత్తము మనకు పోయింది. మరణ ఫలితము అంతా కూడా పోయింది ప్రియబిడ్డలారా. మనం యేసుక్రీస్తు పరిధిలో ఉన్నాం కాబట్టి తీర్పులోనికి, నాశనంలోనికి మనము రానేరము. కాబట్టి ఇది శిక్ష, ఇది లేదు. ఏంటంటే క్రీస్తు తీర్పులోనికి తెచ్చుట, యేసుప్రభుని తీర్పులోకి తెస్తాము. ఎంత అసాధ్యమో ఆయనలో ఉన్న మనకు కూడా తీర్పు రావడం అంతే అసాధ్యం. మనము దేవునిలో తీర్పు, శిక్షకు యోగ్యులమే. కానీ మనం ఎక్కడ నిల్చుండాం? మన స్థానం ఎక్కడుంది? క్రీస్తులో ఉన్నాం కాబట్టి ఏ శిక్ష మన మీద పడజాలదు. హల్లెలూయా. మనలో ఉన్న బలహీనతలు చూపిస్తున్నాం. ఇటు లోపాలు మానుకోవలసిందిగా అపోస్తలుడు అంటున్నాడు, కోరుకుంటున్నాడు. కానీ విశ్వాసం లేకపోతే మనమేమి, మన బలహీనతలు, లోపములు, కలంకములు విస్తారంగా మనలో తీర్పునకు
శిక్షకు పాత్రులుగా చేస్తాయి. కానీ క్రీస్తునందు మనకు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనలో జీవాన్ని మనం పొందుకుంటాం. క్రీస్తులో జీవమిచ్చే నియమం ఉంది. ఆయనలో ఉండే క్రమము, ఆయనలో ఉండే నియమం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. కరెంటు వెలుగునే ఇస్తుంది కదా, కరెంటు షాక్ కొడుతుంది కదా. కొన్ని దానికి కొన్ని గుణాలు ఉంటాయి. ప్రియబిడ్డ, చేదు చూపించేది చేదే చూపిస్తుంది. వేపకాయ చేదుకుంటుంది, చేదుగునే ఉంటుంది. కానీ ఈ క్రీస్తులో ఏముంది? జీవం ఉంది. అది జీవమే ఇస్తుంది, కానీ వేరేది మరణం ఇవ్వదు. కాబట్టి యేసుక్రీస్తులో మనకు జీవం ఉంది. ఆయన మనకు జీవం ఇచ్చే దేవుడు. మన బలహీనతలు, మన కలంకాలు విస్తారంగా మనకు తీర్పులోనికి తీసుకొస్తున్నా, మనకు శిక్షకు పాత్రులమైన క్రీస్తునందున్న జీవము, ఆ నియమము మరి దేవుడు మనలను ప్రవేశింపజేయుచున్నాడు యేసుక్రీస్తు ద్వారా. ఎందుకంటే వాళ్ళని క్షమించేసి పోనీలే మనం అంటుంటాను. ఏదన్నా అక్కడికి పోతూ ఉంటారనుకో, లైన్లో కూర్చొని ఎవరైనా మినిస్టర్ వచ్చినప్పుడు చూడని పోయినప్పుడు కొంతమంది లోపలికి పోనీరు, ముందు కూర్చుకోనేరు. అక్కడ ఉండే వాలంటీర్లు ఏం చేస్తారు? సార్ 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 నేను పోతా సార్ అంటే ఆ పోనీలే అంటారు. అట్లా వచ్చిన వాళ్ళందరినీ పోనీలే పోనీలే అని యోగ్యత లేని వాళ్ళు కూడా అక్కడంతా ఉండేది విఐపీలు, ముందర కూర్చోవాల్సింది. కానీ వీళ్ళు అడిగినప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు పోనీ పోనీ అని లోపలికి అందరిని తోలుతా అంటారు. ఇక్కడ మన క్రీస్తు, మన ప్రభువు మనలను అన్నిటికీ అనుమతిస్తున్నాడు. మనలను మన ఆ దేవుని సన్నిధానంలో ఉండడానికి ఆయన మనలను మన తరపున జీవాన్ని ఇస్తూ పంపిస్తున్నాడు ప్రియబిడ్డలారా. కాబట్టి ఆ నడి సముద్రంలో, అరణ్యంలో వెళ్ళేటప్పుడు, ఎర్ర సముద్రంలో వాళ్ళు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ యొక్క సముద్రంలో నా కాళ్ళతో నడుచుకుంటా ఆ నీళ్ళల్లో, ఆ సముద్రంలో ఎవరికన్నా పోవడం సాధ్యమా? సాధ్యం కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? వేరొక నియమం, వేరొక శక్తిని, తూర్పు గాలిని ప్రవేశపెట్టినాడు. ఆ శక్తి ఆ సముద్రాన్ని రాత్రంతటా విసరడం వలన ఆ నీరంతా ఆవిరైపోయి నేల ఎండిన ఆరిన నేలగా తయారై వాళ్ళు క్షేమంగా దాటిపోయినారు. ఇజ్రాయిల్ క్షేమంగా దారిపోయేద్దాం. కాబట్టి ఇటువంటి యేసుక్రీస్తులో మనమందరం కూడా పాపమే కదా, అది తరతరముల నుండి వస్తుంది, యుగ యుగముల నుండి వస్తుంది. పాపము మారదు. పాపంలో ఉండిన మనుషుడు తనకు తానే మారతాడా? మారడు. పాపం మారడు. పాపంలో ఉండే మనిషి మారడు. ఎంత చేసినా, ఎంతకాలం మనం ఏమి చేసినా కూడా మన పాప నియమం నుండి మనము తప్పించుకోలేం. యేసుక్రీస్తులో జీవ నియమం ఉంది, మనలో పాప నియమం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను నుంచి, అవాదంలో నుంచి మనుషులందరిలో పాప నియమం ఉంది. ఏ మనుషుడు ఈ పాప నియమాన్ని పోగొట్టలేడు, ఈ పాపాన్ని పోగొట్టలేడు. పాపం లేనివాడు మాత్రమే పోగొట్టగలడు. పాపం లేని వారు ఎవరున్నారు మనుషులలో? ఒక్కరు లేరు. యేసుక్రీస్తు పాపము లేనివాడుగా, ఆయన జన్మము ఎంత అద్భుతమైన జన్మ! పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినాడు, పాపము ద్వారా కాదు. ఆయనలో ఏ పాపము మనము కనుగొనలేకుండా, ఆయన జన్మము పరిశుద్ధతతో ఆయన జన్మము. కాబట్టి అటువంటి పాపము లేని, కలంకము లేని ఆ యేసయ్య ఒక్కడు మాత్రమే ఈ పాప నియమము నుండి మనలను తప్పించగలడు. కాబట్టి ఏ మనిషికి తనకు తానే ఎంత దాన ధర్మాలు, ఎన్ని పశ్చాత్తాపం పడినా, ఎంత మనము ప్రార్థన చేసినా, ఎంత వాక్యం ప్రకటించినా, ఎంత దీనులుగా తగ్గింపు జీవితం జీవించినా కూడా యేసయ్య చేత మనము ఆ జీవం పొందుకొని ఆయన చేత ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాలి, లేకపోతే కాదు. ముందుగానే నీతిమంతులుగా తీర్చబడినామని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఒప్పుకోవాలి, యేసుక్రీస్తులో మనము ఆయన సముఖంలో మనం పాప నియమం అంతా ఒప్పుకొని ఆయన జీవం మనలో ప్రవేశపెట్టుకోవాలి. దేవుడు క్రీస్తు దగ్గరకు ఆహ్వానిస్తే కానీ మన స్థితి మారదు ప్రియబిడ్డలారా. క్రీస్తునందలి ఈ జీవము మనం బహుగా బలముగా మనపై ఆ గాలి విసిరాలి, ఆ తూర్పు గాలి విసిరినట్టు. మన పాప మరణ నియమము విశ్వాసం నుండి విడుదలవుతుంది. క్షేమకరమైన ఆరిన నేల అనగా
ప్రమాదం లేని స్థానంలోనికి మనం రాగలుగుతాం ప్రియబిడ్డలారా. కాబట్టి ధర్మశాస్త్రము నీతి గలది, ఉత్తమమైనదే. కానీ ధర్మశాస్త్రాన్ని ఎవ్వరు కూడా నెరవేర్చలేరు. అది దేవుడు ఎంత పరిశుద్ధుడో అది మనకు తెలియపరుస్తుంది ధర్మశాస్త్రం. మానవుడు దేవుని సంధి నిలుచుట ఎంత నీతి ఉండాలనో తెలియపరుస్తుంది. మనుషుడు ఇప్పుడు యేసుక్రీస్తులో కొరచవాడుగా కానీ తక్కువవాడుగా కానీ ఏది చూపించకుండా మనలను ఆయనలో సరిపడే పద్ధతి కలిగినటువంటి యేసు, అన్నిటికీ సరైనటువంటి వాడుగా యేసయ్య, ఆయన మంచితనం గలవాడు, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన క్రీస్తులో మనమందరం కూడా మంచివారముగా తీర్చబడినాం ప్రియబిడ్డలారా. పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తున్నాడు. మనము తీర్పులోనికి నిలిచాం, కానీ మనము నశించి చచ్చిన వారమై ఉన్నాము. మనము దేవుని దుఃఖపరిచిన వారంగా ఉన్నాము. మనము దేవునికి శత్రులమైపోయినాము. కానీ ఆ క్షణంలోనే క్రీస్తు మన స్థానంలో నిలిచినాడు. హల్లెలూయా. మనము ఆయనకు శత్రువులు అయితే ఆయనే శత్రువుగా మారిపోయినాడు. మనము దేవునికి ముఖం మనకు అడ్డంగా వస్తే మనకు దేవునికి మధ్యవర్తిగా యేసయ్య వచ్చినాడు. మన స్థానంలో ఆయన తీసుకున్నాడు ప్రియబిడ్డలారా. కాబట్టి ఆయన పునరుత్థానం జీవనం, ఆ జీవం మనకు లభించింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యం చేసింది. కాబట్టి మనమందరం కూడా దేవుని కొలత కర్ర మనలను కొలుచుటలేదు, కానీ మనలోకి వచ్చిన క్రీస్తు మనకు సరిపోయినంత కొలతగా ఉన్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, మనము ఇప్పుడు జీవమిచ్చే ఆత్మ నియమంలోనికి ప్రవేశించబడినాం కనుక మనము దేవుని పరిశుద్ధమైన ఇంటిలోకి అంగీకరించబడినాం. ఇదంతా కూడా క్రీస్తు యొక్క కృపా కార్యము. ఆయన కృపా కార్యం. దేవుడు అప్పటి నుండి నాలో నీలో క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ మనలో ఆనందింపచేస్తూ మనలను దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము క్రీస్తులో బ్రతికి ఉన్నాము. క్రీస్తులో మనమందరం కూడా విమోచించబడి ఉన్నాము. దేవుడు ప్రభువుగాను పరలోక సింహాసనంకు ఏకైక యోగ్యుడుగాను స్థిరపరచబడినాడు, హెచ్చింపబడినాడు, మహిమపరచబడినాడు. ఇట్టి క్రీస్తు యేసు నమ్మిన మనమందరము కూడా ఏ శిక్ష విధి లేదు. కాబట్టి మనమందరము కూడా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదములకు పాత్రులము. ఈ విషయాలన్నీ మనము పరిపూర్ణంగా అంగీకరించినప్పుడు, నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, దేవుడు జగత్ పునాదులు వేయకపోక ముందే మనల్ని ఏర్పరచుకుని మనల్ని ఎలా చూశాడు? క్రీస్తులో ఆయన పుట్టినప్పుడు ఆ చిన్న పిల్లవానిలో మనల్ని చూస్తున్నాడు. ఆయన జీవితంలో మనల్ని చూశాడు. ఆయన యొక్క శ్రమలలో మనల్ని చూశాడు. ఆయన యొక్క మరణంలో కూడా ఆయన మరణించే సమయంలో కూడా ఆయన మరణంలో మనం కనిపించాము ప్రియబిడ్డలారా. ఆయన పునరుత్థానంలో మనం కనిపించినాం. ఆయన ఆరోహణమైనప్పుడు కూడా మనం కూడా ఎత్తబడే వారంగా ఆయన కన్నులకు కనిపిస్తున్నాం. ఈ కార్యమంతా పరిశుద్ధాత్మను మనలో జరిగించాల. మనలో విశ్వాసములోకి నడిపించినప్పుడు మనకు ఏ శిక్ష లేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకు మరి పాపము మారుమనసు పశ్చాత్తాపం అంటున్నామంటే, క్రీస్తు జరిగించినటువంటి ఈ విమోచన, ఈ రక్షణ మనం అందుకోలేకపోతున్నాం. సాతాను యొక్క దుర్బోధల వలన, ఈ లోకాశలు శరీరాశలకు ఈడవబడుతూ దేవుడు ఇచ్చినటువంటి రక్షణను దూరం అయిపోతున్నాం. కానీ ఆయన మనల్ని సమీపస్తులకు ఎప్పుడో చేశాడు, ఎప్పుడో దేవునితో సమాధానపరిచాడు, ఎప్పుడో మనల్ని సంధి చేశాడు, ఎప్పుడో మనకు విమోచన అంతా జరిగించినాడు. ఇప్పుడు మనం పోగొట్టుకుంటున్నాం. తిరిగి పొందుకోవడానికి పాపం ఇప్పుడు ఆయన జరిగించిన విమోచనకు దూరంగా అయిపోయినాం. కాబట్టి ప్రభువా, నేను దూరం అయిపోయినాను, నేను దారి తప్పిపోయినాను అని ప్రభు సన్నిధానంలో మన తప్పిదములు ఒప్పుకొని ఆ రక్షణ అందుకుందాం. విమోచించబడిన రక్షణ అందుకుందాం. మారు మనసు పొంది ఇంకా క్రీస్తులో మనము నిత్యము జీవించుదాముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడైన దేవ, ఈరోజు మేము ధ్యానించినటువంటి మాటలు ప్రభువా నాయన నీవే సరిచేసి మాకు సరైన అర్థమునిచ్చి విన్న బిడ్డలకు ప్రభువా గ్రహింపునిస్తేనే కానీ అవి అర్థం కావు ప్రభువా. అటు గ్రహించే శక్తి మాకు దయచేయి ప్రభు. మేము గ్రహించినప్పుడే ఆ దేవుని యొక్క ప్రణాళికను, సంకల్పమును
జగత్ పునాదులు వేయబడుకుంది మా ఏర్పాటును మేము గ్రహిస్తే తప్ప మా స్థితిని మేము తెలుసుకోలేం ప్రభు. మేము యోగ్యులము కాదు, కొల్లలైన పాప నేరాలతో ఉన్నాం. ఎన్నో నేరాలు మాలో ఉన్నాయి. అయినా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చింది క్రీస్తులో మమ్మలను ఆ విజయమును పాత్రలుగా చేశాడు. విడుదల, విమోచన, జీవము మాకు దయచేసి ఉన్నారు. అది మేము అందుకోవాలి ప్రభు. విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ చేత మేము పరిపూర్ణ విశ్వాసులముగా నాయన దేవుని సన్నిధిలోకి చేరి భాగ్యాన్ని, ఆ ధన్యకరమైనటువంటి ఆ రాజ్యంలో క్రీస్తుతో కూడా మేము ఉండుటకు పోగొట్టుకున్నటువంటి ప్రతిదీ తిరిగి మేము పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థనల ద్వారా నాయన మేము చేరుకున్నట్లుగా చేయండి. ఈ రచన సందేశాన్ని అయ్యా మాకు ఇంకా పరిపూర్ణంగా అర్థమవునట్లుగా బోధించండి. మీరే మాట్లాడండి. ఒక్కొక్క బిడ్డకు నాయన నువ్వు ఎంతో అంతర్గతమైన రహస్యాలను బయలుపరిచే దేవుడు పరిశుద్ధాత్మ దేవ. నేను అన్ని బిడ్డలతో మాట్లాడి బయలుపరిచి శక్తితో నింపండి. మేము ఏపాటి వారం ప్రభు, మా జ్ఞానం ఏపాటిది తండ్రి. కనికరముతో ఈ యొక్క వాక్య భాగాలను దీవించి నీ బిడ్డలకు ఉపయోగకరంగా, మేలుకరంగా జీవమును అందుకొనున్నట్లుగా చేయమని విన్న బిడ్డలను నన్ను నీకు సమర్పించుకుంటూ ఈ సమయం అంతటిని మీ ఆధీనంలో ఉంచుకున్నందుకు లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మనవులన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్.